నజరేయుడైన యేసు నామమున మీ అందరికీ నా వందనాలు. ఈ దినాన నేను మీ అందరితో ఒక ముఖ్యమైన సంగతిని పంచుకోవాలి అని ఆశపడుతున్నాను. సువార్తలన్నిట్లో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారిని ఏ విధంగా సిలువ వేశారు అనేది మనం చూడవచ్చు. అయితే అందులో ఈ దినాన మీతో దేవుడు ఒక ప్రత్యేకమైన సంగతి మాట్లాడాలి అని నన్ను ప్రేరేపిస్తున్నాడు. యేసుక్రీస్తు ఆయనలో ఎటువంటి లోపము కనుగొనలేదు కదా. అప్పుడు అక్కడికి వచ్చిన ప్రజల్ని పండగ దినాలలో ఎవరన్నా ఒక ఖైదీని విడుదల చేయడం ఆనవాయితీగా ఉంది కదా. మీ రాజు, యూదుల రాజైన యేసుని నేను విడుదల చేయనా, లేదా నరహత్య చేసిన అల్లరికి పాల్పడిన బరబ్బాని విడుదల చేయాలా? అప్పుడు ఇశ్రాయేలీయులు అందరూ ముక్త కంఠంతో చెప్పారంట, బరబ్బాను విడుదల చేయండి అని. తమని స్వస్థపరిచిన, తమకి మంచి మార్గం బోధించిన, తమకి హాని ఏమీ చేయకుండా ఎంతగానో తమని ప్రేమించిన, తమకి గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలు తమ కనులకు చూపించిన యేసుని వారు విడుదల చెయ్యి అని అడగలేదు. కానీ అల్లరికి పాల్పడి నరహత్య చేస్తూ గలిబిలి పుట్టించిన బరబ్బాని నా కొరకు విడుదల చెయ్యి అని అడిగారు. నువ్వు నేను కూడా అలాగే ఉన్నాం కదా. ఏదైనా ఒక ఇబ్బంది కలిగిన పరిస్థితి వచ్చినప్పుడు, ఏదైనా ఉదాహరణకి మీ పక్కింటి వాళ్ళు మీతో గొడవకు వచ్చారనుకోండి, వాళ్ళు ఒక మాట అంటే మనము 2 మాటలు అంటాం. వాళ్ళంటే అన్యులు, దేవుని తెలుసుకొని వారు, దేవుని ప్రేమ తెలియని వారు. కానీ మనము దేవుని యొక్క సహవాసం కలిగిన వారు అయినప్పటికీ యేసుక్రీస్తుని వెనకాల పెట్టేసి మన శరీర ఆశ అయిన కోపానికి, ఉద్రేకానికి మనం లొంగిపోతూ వారితో గొడవకి దిగుతుంటాం. ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, ఆ పరిస్థితిలో నీకు, నీ పొరుగువానికి ఇబ్బందికరమైన పరిస్థితిలో, గొడవ వచ్చిన పరిస్థితిలో నీ దగ్గర ఎప్పుడు కూడా 2 చాయిస్లు ఉంటాయి. ఒకటి, నూతన సృష్టిగా మారిన యేసుని ధరించిన నీవు యేసుని విడుదల చేస్తావా ఆ గొడవ జరుగుతున్న సమయంలో, లేదా నీ పాత స్వభావమైన బరబ్బాని విడుదల చేస్తావా? యేసుని విడుదల చేశారనుకోండి, అక్కడ గొడవ పడరు. యేసు యొక్క ప్రేమని ఇతరులకు చూపిస్తారు. సాక్షిగా మీరు నిలవబడినప్పుడు ఖచ్చితంగా మీతో గొడవకు వచ్చిన వారు మీలో ఉన్న యేసును చూసి దేవుని నామాన్ని మహింపరుస్తారు. అలా కాక నీ యొక్క పాత స్వభావమైన నీ కోపమునకు, నీ ఉద్రేకానికి నువ్వు పాల్పడ్డావనుకో, ఎవరిని విడుదల చేసినట్టు? బరబ్బాను విడుదల చేసినట్టు. బరబ్బాను విడుదల చేస్తే నువ్వు ఏం చేస్తున్నట్టు? యేసుక్రీస్తుని సిలువ వేస్తున్నట్టు. జ్ఞాపకం ఉంచుకోండి, హెబ్రీ పత్రికలో చెప్పబడినట్లు ఆయన యొక్క రక్తము చాలా విలువైనది. తిరిగి 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 మనము వెనకాలకే వెళ్తూ ఉన్నట్లయితే ఆయన యొక్క రక్తాన్ని మన పాదాలతో తొక్కినట్లు అంట. కాబట్టి ఇక్కడ నుంచి అది ఎటువంటి పరిస్థితి అయినా కానీ నీలో ఉన్న యేసుని చూపించు. నువ్వు విడిచిపెట్టిన బరబ్బాని దేవుడు ఏం చేశాడు? ఖైదు చేశాడు నీ జీవితంలోంచి. ఇక బరబ్బా రాకూడదు. బరబ్బా చనిపోయాడు. నువ్వు యేసుగా మారావు, యేసుని ధరించావు, యేసుతో సహవాసం చేస్తున్నావు. కాబట్టి నీలో ఉన్న యేసుని ప్రపంచానికి చూపించు. దేవుడు చెప్పాడు కదా, సర్వలోకములకు వెళ్ళి నాకు శిష్యులుగా వ్యక్తుల్ని తయారు చేయండి అని. మనము యేసుని వెంబడించేవారు మాత్రమే కాదు, యేసులా మారాల్సిన వారు, యేసు యొక్క శిష్యులం, యేసు యొక్క సాక్షులం. మరి మన సాక్ష్య జీవితము యేసుక్రీస్తుని పరిమళింపజేసేలా ఉండాలి. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.